కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అర్హులైన వారికి కూడా పథకాలు అందక అప్లికేషన్లు పట్టుకొని ప్రజాపాలన సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గృహజ్యోతి పథకం అర్హులందరికీ అందడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగానికి పైగా అర్హులకు గృహజ్యోతి ఫలాలు అందలేదు. 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నప్పటికీ కరెంటు బిల్లు వచ్చింది. దీంతో జనం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉచిత కరెంటు మేము ఏమైనా అడిగామా? ఇచ్చేటోళ్లు అందరికీ ఇవ్వాలే గాని ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 7,50,000కు పైగా వైట్ రేషన్ కార్డులు ఉండగా గృహజ్యోతి కోసం 7,10,212 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 4 లక్షల మందికే జీరో బిల్లులు వచ్చాయి. దీంతో వైట్ రేషన్ కార్డులు ఉండి కూడా అర్హత సాధించలేకపోయామన్నారు. ఇక మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఆఫీసుల దగ్గర బారులు తీరుతున్నారు. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు చేసుకున్నప్పటికీ డేటా ఎంట్రీలో తప్పులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయామని అర్హులు మండిపడుతున్నారు. అర్హత ఉండి కూడా ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలంటూ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో ఉన్న మేము ప్రజాపాలన అని ఒకటి నడుస్తుంది కరెంట్ది. కానీ ఏది కూడా ప్రజాపాలనలో 6 గ్యారెంటీలని రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పారు. కానీ ఏది కూడా ఇప్పటిదాకా అమలు కాలే. వట్టిగానే పబ్లిక్కి పరేషాని అవుతుంది. మేము కావాల్సింది ఒకటే, ఇది 6 గ్యారెంటీలు అనేది దీంట్లోకి వెళ్ళి ఒకటి కూడా అవుతలేదని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాము. ఇది ఎందుకు అబద్ధాలు మొత్తం చెప్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఏది కూడా సరిగా పనులు అవుతలేవు. వట్టిగానే పబ్లిక్ లైన్ల ప్రొద్దు నుండి అన్నం తినకుండా లైన్లో నిలబడుతున్నారు. 350 వేసిండు సార్. ఎట్లా మరి మేము గరీబ్ ఇస్తామని ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఇట్లా డబ్బులు వేస్తే ఎట్లా బతుకుడు? కూలి పని చేసేటోళ్ళం మేము. ఇంతకుముందు ఎలక్షన్లో ఇస్తా అన్నారు, మరి ఇవ్వలేదు. ఇప్పుడు అట్లనే చెప్తున్నారు. ఏదో ఒకటి ఆశ చెప్తారు. మా గరీబ్ వాళ్ళని దింపుతారు మున్సిపల్ ఆఫీసులో పొన్న. మేము కూలి పనికి పోవడం, మేము ఆఫీసులో పొన్న తిరిగితే ఎట్లా బతుకుతాం? గత ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఇట్లా దింపుతున్నారు. మరి మాకు వస్తా అని చెప్పిండ్రు. వస్తుందో మరి ఏం చేస్తారో? మరి నెలకు నెక్స్ట్ నెలకు కట్టుడేనేమో డబ్బులు. మరి ప్రతి నెలకు తిరుక్కుంటే ఏరితే ఎట్లా బతుకుతాం మేము? మున్సిపాలిటీలో అంటున్నాడు. ఇప్పుడు ఆడబో అన్నట్టే నిన్న అటు అయినా ఇవ్వాలా, ఆడు ఇంకా ఇక్కడ అంటున్నాడు. అచ్చడిది ముందు ఎలక్షన్ ముందు అన్నాడంటే ఉచిత కరెంట్ ఇస్తాము, 2,500 గృహలక్ష్మి ఇస్తాము, గ్యాస్ మాపిస్తాము అన్నీ చెప్పిండ్రు. ఇంత కారణాలు చెప్పలే ముందు, ఇది కావాలి అవి కావాలని. మేము ఇస్తామంటే ఆ భరోసా మీద ఉన్నాయి. ఇప్పుడు అని 10 రకాల మాటలు ఉంటాయి. మేము హ్యాండిక్యాప్ ఉన్నా, నేను ఎట్లా తిరగాల సార్? నాకు కళ్ళు ఆపరేషన్ అయినాయి. 3 రోజుల నుంచి తిరుగుతున్నా. ఆటోలకు పైసలే సరిపోతుండే. మేము మహాలక్ష్మి వాడలు ఉంటాం. మాకు కరెంటు బిల్లు 0 అని చెప్పిండ్రు, కాకపోతే రాలేదు. 800 కరెంట్ బిల్ వచ్చింది. మేము ఇక్కడ అప్లికేషన్ వేయడానికి వచ్చినాం. ఏం చెప్పిండ్రు? 0 కరెంట్ బిల్ అని చెప్పిండ్రు. కరెంటు వాళ్ళు 0 బిల్లు రాదని చెప్పిండ్రు, కాకపోతే బిల్ వచ్చింది. ఇంకా పోయిన నెల కట్టేసినాం మేము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది కానీ కాకపోతే ఏం అమలు అవుతలేదు వాళ్ళు. ఎలక్ట్రిసిటీ బిల్లు 0 బిల్లు వస్తుందని చెప్పేసి అన్నారు. 0 బిల్లు రాలేదు. తీరా చూస్తే ఏంటంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేసింది. కామన్గా రెగ్యులర్గా ఎంత వచ్చిందంటే ఎంత వచ్చేసేసింది. అయితే ఏంటంటే ఎలక్షన్ ముందు ప్రతి అందరికీ 200 యూనిట్లు వాడిన వాళ్ళందరికీ 0 బిల్ వస్తుందని చెప్పిండ్రు. 0 బిల్ రాలేదు ఒకటి. రెండవది ఏంటంటే గ్యాస్ కనెక్షన్ కూడా 500 రూపాయలు చెప్పారు. కానీ ఇంతవరకు మళ్ళీ గ్యాస్ కనెక్షన్ కూడా అందరికి ఎవరికి కూడా 500 రూపాయలు వస్తలేదు. మిగతా కామన్గా ఎంత అమౌంట్ కట్టాలనో 1000 రూపాయలు కట్టాలని ఉంటే 1000 రూపాయలు కట్టాల్సి వస్తున్నది. అయితే మరి ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు అన్ని తొందరగా 1 వారం 10 రోజులు టైం ఇచ్చారు. ఆ టైంలో కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ అప్లికేషన్లో ఎన్నో ఎంట్రీ చేసేటప్పుడు అన్ని మిస్టేక్స్ అన్నీ ఎంట్రీ చేయడం వల్ల ఈ విధంగా పబ్లిక్ అందరికీ సఫర్ అవుతున్నారు. అదే ముందు కొంత టైం ఇస్తే ఆ టైం ప్రకారంగా కొంత మిస్టేక్స్ లేకుండా చూసుకుంటూ ఉంటే ఈ విధంగా పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉంటుండే.